సీఎం రేవంత్ రెడ్డితో హై కమిషనర్ ఆఫ్ కెనడా టు ఇండియా క్రిస్టోఫర్ కూటర్ బృందం భేటీ అయింది. ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్, డిఫెన్స్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కెనడాతో భాగస్వామ్యంపై చర్చించారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను రేవంత్ రెడ్డి కెనడా హై కమిషనర్ కు వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డితో ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ మార్క్ లామీ బృందం సమావేశమైంది. ఫ్రాన్స్ అండ్ గోయింగ్ ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. హైదరాబాద్ లోని మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఫ్రాన్స్ బృందాన్ని కోరారు రేవంత్ రెడ్డి. మోంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని మంత్రులు ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లాలోని మోంతా తుఫాన్తో నష్టపోయిన రైతుల కోసం సమీక్ష నిర్వహించారు. ఏ ఒక్క రైతు నష్టపోకుండా ఆదుకునే బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వానికి నివేదిక అందించి ప్రతి ఒక్కరిని ఆదుకుంటామన్నారు. నిర్మల్ జిల్లా మస్కాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆస్ట్రోనామీ ల్యాబ్ ను ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రారంభించారు. కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి ల్యాబ్ పరికరాలను పరిశీలించారు. విద్యార్థులు చదువుతో పాటు పరిశోధన పరిజ్ఞానంలో ముందుండాలని వెడ్మ బొజ్జ పటేల్ సూచించారు. తుఫాను బాధితులకు అధికార యంత్రాంగం అండగా ఉంటుందని ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు సహాయ సహకారాలు అందించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబు తనను ప్రశంసించడంపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుపుతామంటే చూస్తూ ఊరుకోమని ఏఐఎస్ఎఫ్ నేతలు హెచ్చరించారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికై చేపట్టిన ఏఐఎస్ఎఫ్ బస్సు యాత్ర గుంటూరు చేరుకుంది. బస్సు యాత్రకు డీజీపీ నిరాకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా రెచ్చిపోతుందని మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలో ముంపు ప్రాంతాలను కలెక్టర్ కీర్తి చేకూరి పరిశీలించారు. కోరుకొండ, సీతానగరం ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శ్రీరంగపట్నంలో రైతులను పంట నష్టంపై ఆరా తీశారు. ముంపు నివారణ చర్యలు వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సర్వీస్ అసోసియేషన్ విజనరీ టీచర్స్ నిరసనకు దిగారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్ కు మెమోరాండం ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయులు కేటాయింపులో అక్రమాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖలో జరుగుతున్న అక్రమాలపై విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలని కోరారు. విశాఖ ఇసుక తోటకు చెందిన పిచ్చిటి యుగంధర్ ఉరఫ్ రాఘవ ఉరఫ్ భైరవ స్వామిని పోలీసులు అరెస్టు చేశారు. హత్య కేసులో కోర్టుకు గైర్హాజరు అవడంపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. పేర్లు మార్చుకుని దేశంలోని ప్రముఖ స్థలాలు, హిమాలయాలు, కేదార్నాథ్, బద్రీనాథ్ వంటి ప్రాంతాల్లో నివాసముంటూ భైరవ స్వామిగా అవతారమెత్తారు యుగంధర్. కోర్టు ఆదేశాలతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి ఏకలవ్య స్కూల్ విద్యార్థులు రోడ్డెక్కారు. పాఠశాలలో మౌలిక వసతుల లేమిపై ఆందోళన చేపట్టారు. నిరసనపై స్పందించిన ఎమ్మెల్యే ఆదినారాయణ విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి హాస్పిటల్లో పేషెంట్ బ్యాగ్ చోరీ చేశాడు దొంగ. బ్యాగుల నుంచి 15,000 నగదు, ఏటీఎం నుంచి మరో 25,000 కాజేశాడు. దొంగతనం విజువల్స్ సీసీటీవీలో రికార్డయ్యాయి. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులో ప్రభుత్వ ఉపాధ్యాయుడు గల్లంతయ్యాడు. కరీంనగర్ కు చెందిన కుంట్ల రాజశేఖర్ రెడ్డి ఖానాపూర్ కు పెళ్లి వేడుకకు వెళ్లారు. మార్గ మధ్యలో ఫొటోస్ కోసం ప్రాజెక్టులో దిగి గల్లంతయ్యాడు. ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు కూటమి సర్కార్ అండగా ఉంటుందని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగ్రంచి పోలులో వరద ప్రభావిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. ప్రతి రైతుకు ప్రభుత్వం తరపున సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా ముక్పాల్ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఆఫ్కార్ ఎక్స్చేంజ్ సీఐకి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. గ్రామంలో కల్లు ధర పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ గౌడ్స్ కు మద్దతుగా తెలుపుతున్నారని మండిపడ్డారు.
నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గాజులపల్లి వద్ద బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 7గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు గాజులపల్లికి చెందిన మజీద్ గా గుర్తించారు పోలీసులు.